మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందంటూ ఎంపీ వినోద్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టుపై మహా ఒప్పందం అంటూ ఊదరగొడుతున్న సర్కార్ ఒప్పందంలోని అంశాలని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తనదైన ముద్ర వేసుకునేందుకే సీఎం కేసీఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తెస్తున్నారని అన్నారు. ఆనాడు ఏదైతే తుమ్మడి ఎట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేయబడ్డట్టయితే 152 మీటర్ లెవెల్లో కేవలం 1800 ఎకరాల ముంపుతోని మనకు సరిపడే 160 టీఎంసీల నీటిని ఇల్లంపల్లి ద్వారా ఎగువ ప్రాంతాన్ని చేరవేసుకునే అవకాశం మనకున్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క వ్యక్తిగత ఆలోచన విధానంతో ఒకవైపు నిర్మాణ వ్యయం పెరిగిపోవటము, ఇంకోవైపు నిర్వహణ వ్యయం పెరిగిపోవటము, ఆచరణ యోగ్యం కాకపోవటము, చివరికి తెలంగాణ శాశ్వత ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉత్పన్నం కాబోతుందని నేను హెచ్చరిస్తున్నాను చెప్పండి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంటే 10వ తారీఖు వెళ్ళి శాసనసభ సమావేశాలు ఉంటే, రేపు గవర్నర్ ప్రసంగం ఉన్నది, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈయన 8వ తారీఖు పోయి అగ్రిమెంట్ చేసుకొచ్చుకుంటారట. ఏం అగ్రిమెంట్ చేసుకుంటారా అంటే ఆయనకు తెలియదు, ఈయనకు తెలియదు. చేసుకోపోబోయే అగ్రిమెంట్ ఏంటి అనేది ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం.